మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం జరిగింది. అన్నీ పబ్లిష్ అయినాయి. వాటి నుండి 2 కథా సంపుటలు వెలువరించడం జరిగింది. యాక్చువల్గా 3 సంపుటలు వెలువరించడం జరిగింది. ఒకటి కథాంజలి, ఓకే. 2 కథా నీరాజనం, ఓకే. 3వది అవైలబుల్గా లేదు, కృపాంజలి బుక్ పేరు. చిన్న బుక్, దానిలో 25 స్టోరీస్ ఉంటాయి. సో కథలంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు ఒక్కొక్క కథతో మీ ముందుకి వచ్చి పరిచయం చేస్తున్నాను. అయితే ఈరోజు నేను చెప్పబోయే అంశం టాపిక్, పాఠకుడు కథలను లేదా సాహిత్యాన్ని ఎలా స్వీకరిస్తాడు అనేది మనం చెప్పుకుందాం. పాఠకుడు సాహిత్యాన్ని అసలు ఎందుకు చదువుతాడు, ఎలాగ స్వీకరిస్తాడు అనేది చూద్దాం. నేటి పాఠకుడే రేపటి రచయిత అని కూడా చెప్పుకుందాం. ఇలా సాహిత్యం మీద లేదా కథల మీద, ఆర్టికల్స్ మీద ఎన్నో రకాల సామెతలు కానీ చక్కటి నిర్వచనాలు వచ్చాయి. అయితే ఒక చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం. సాహిత్యం జీవితానికి ప్రతిబింబం. అది ఎన్నో వచ్చాయి, చాలా. అంతేగాని సాహిత్యాన్ని జోలికి వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. సాహిత్యం మానవ జీవితాన్ని నిర్మిస్తుంది. ముఖ్యంగా సాహిత్యంలో కథా ప్రక్రియ అనేది ఒకటి. నేను ఎక్కువగా కథలు రాస్తుంటాను. ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం, అనేక పత్రికల్లో ప్రచురించబడడం, రేడియో ద్వారా ప్రసారం అవ్వడం, టెలివిజన్ ద్వారా కూడా కార్యక్రమాలు జరగడం, ఇలా జరిగింది. సో ఈరోజు అంశం ఏంటంటే, టాపిక్ నేను తీసుకున్నది పాఠకుడు సాహిత్యాన్ని ఎలా స్వీకరిస్తాడు లేదా ఎలా స్వీకరించాలి అనే విషయం. ఒక కథను లేదా ఒక సాహిత్య ప్రక్రియను చదువుతున్నప్పుడు పాఠకుడు దానిలో లీనమై చదవడానికి కారణం ఏంటి, చదివిన తర్వాత దాన్ని ఏ విధంగా తను అప్లై చేసుకుంటాడు, ఇలా జీవితంలో ఎలా అప్లై అవుతుంది, అలాంటి విషయాలు. ముఖ్యంగా ఒక పాఠకుడిని తీసుకుంటే, పాఠకుడు అంటే సింగులర్, పాఠకుడు ప్లూరల్, పాఠక మహాశయుడు. అయితే పాఠకుడు తన యొక్క చిన్న ప్రపంచాన్ని పెద్ద ప్రపంచంగా మార్చుకోవడానికి, తన చిన్న పరిధిని పెంచుకోవడానికి సాహిత్యాన్ని ఆశ్రయించక తప్పదు. తను ఏదో ఒక రూట్లో ఉంటాడు. ప్రతి పాఠకుడు ఒక హ్యూమన్ బీయింగ్ అయినటువంటి ఒక పాఠకుడు తను ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని తన జీవిత విషయాల్లో మామూలుగా సామాజికంగా, కుటుంబ పరంగా, లేకపోతే ఒక ఉద్యోగపరంగా తను ఒక రూట్లో ఉంటాడనమాట. అదే రూట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది జనరల్గా. అలా కంటిన్యూ అవుతున్నటువంటి ఒక రూట్ నుంచి ఒక రకమైనటువంటి బోర్ ఫీలింగ్ రాకుండా ఆ పాఠకుడికి ఒక పెద్ద ప్రపంచాన్ని చూపించేది సాహిత్యం. తనున్న రూట్ కాకుండా వేరే రూట్స్ని, వేరే అంశాలని, వేరే జీవితాలని పరిచయం చేసేది సాహిత్యం. అలా అన్నమాట. కాబట్టి సాహిత్యము అతని యొక్క జీవితాన్ని పెద్దది చేస్తుంది, తన పరిధిని పెద్దది చేస్తుంది. అందువల్ల సాహిత్యాన్ని ఆశ్రయించక తప్పదు. సో పాఠకుడు ఒక కథ చదివినప్పుడు కానీ, మరొక ప్రక్రియని ఆశ్రయించినప్పుడు కానీ, తను ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక పేదవాడు, పాఠకుడు ఒక పేదవాడు. ఆ చిన్న పేదరికంలో ఉంటూ, ఆ పేదరికంలో ఆర్థిక వ్యవస్థలో ఉంటూ ఒక ఆకాశ హర్మ్యాల్ని తిలకించగలడు కథల ద్వారా, లేకపోతే సాహిత్యం ద్వారా. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి నివాస భవనాల్ని తిలకించగలడు. అవన్నీ కూడా తనవి కాదు, తన కథలో ఉన్నాయి, తన సాహిత్యంలో ఉన్నాయి. లేదా మంచి వనాల్లో విహరించగలడు, తాజ్మహల్ దగ్గరికి వెళ్ళగలడు.
లేకపోతే ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళగలడు, లేకపోతే ఇంకా ఎక్కడికైనా రకరకాల ప్లేసులను దర్శించగలడు, ఇతర దేశాలు వెళ్ళగలడు. ఎలాగా? కథలో నుంచి, సాహిత్యంలోంచి. నిజానికి అతను ఎక్కడికి వెళ్ళలేడు, ఎక్స్పెన్సివ్. అయితే ఫలానా ఫారిన్ కంట్రీ, ఫలానా ఎక్స్ ఫారిన్ కంట్రీ, ఫలానా వై ఫారిన్ కంట్రీ, అది ఎలా ఉంటుంది అనేది నిజంగా అక్కడికి వెళ్ళి చూసి రాలేడు. కాబట్టి సాహిత్యం ద్వారా అక్కడ ఆ విషయాలు వర్ణించడం ద్వారా, రచయితలు కవులు వర్ణించడం ద్వారా పాఠకుడు అక్కడికి వెళ్ళి వచ్చినట్టు ఫీల్ అవుతాడు. మనం చూస్తాం చూడండి, బుక్స్ చదువుతూ ఉంటాడు ఒక పాట, అందులో లీనమైపోతాడు. ఒక్కొక్కసారి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి తట్టినా కూడా లిక్కిపడి లేస్తాడు తప్ప అలర్ట్గా ఉంటాడు. ఇందులో లీనమైపోయి ఉంటాడు. అంటే అతను అక్కడ విహరిస్తూ ఉంటాడు అనమాట. తనకు నచ్చిన ప్రదేశాల్లో, తనకు నచ్చిన వర్ణనల్లో విహరిస్తూ ఉంటాడు. అలాగా పాఠకుడు రవి లేని చోట కూడా కవి ఉంటాడంటారు కదా. అలాగా రవి లేని చోట పాఠకుడు కూడా ఉంటాడు. కవి రచయితే కాదు, కవిగాంచంచో కవిగాంచను. అంటే సూర్యుడు లేని తావుల్లో కూడా వెళ్ళి కవి అక్కడ విషయాలు కూడా వర్ణించి తీసుకొస్తాడు రచయిత. అలా రచయిత వెళ్ళాడు అంటే పాఠకుడు కూడా వెళ్ళినట్టే. అసలు కవిని రచయితని తయారు చేసిందే పాఠకుడు. వాళ్ళిద్దరి కంటే గొప్పవాడు పాఠకుడు. అలా పాఠకుడు గురించి ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే చాలా గొప్ప వ్యక్తి. భాష నేర్చుకుంటాడు సాహిత్యం ద్వారా, గ్రామం నేర్చుకుంటాడు, డైలాగ్స్ నేర్చుకుంటాడు, మంచి నేర్చుకుంటాడు, మర్యాద నేర్చుకుంటాడు, సంస్కృతి నేర్చుకుంటాడు. ఏది మంచి నేర్చుకున్నప్పుడు ఏది చెడు అనేది కూడా తెలుసుకుని దాని జోలికి వెళ్లకుండా ఉంటాడు. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుంటాడు, ఉద్యోగం ఎలా చేయాలో నేర్చుకుంటాడు, అవినీతి అంటే ఏమిటి అనేది నేర్చుకుంటాడు, దాని జోలికి వెళ్లకుండా ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. ఒక చక్కటి వ్యక్తిత్వానికి ప్రతిబింబమే సాహిత్యం. కాబట్టి నేను చిన్నప్పుడు చాలా ఇష్టం, నాకు 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా సాహిత్యం మీద అభిరుచి ఏర్పడింది. ఎలా అంటే మా తెలుగు మాస్టర్ ఉండేవాళ్ళు, అద్దెపల్లి లక్ష్మణ స్వామి గారు. ఆటోమేటిక్గా నాకు ఆల్రెడీ లోపల నిబిడీకృతమైనటువంటి ఈ సాహిత్య కోరిక ఉంది కదా, దాన్ని ఫస్ట్ టైం ఆయన వెలికి తీసినట్టు నాకు తెలుసు. ఎలా అంటే అందరి చేత, మా 10th క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉండేవాళ్ళు క్లాస్మేట్స్, అందరితో కూడా ఆయన ఒక్క పద్యాన్ని రాయించారు. ఆటవరది పద్యం నాతో రాయించారు. నాకు పద్యం రాయడం రాదు సార్ అంటే, అలా కాదు, ఎవరికి రాదు, మీరు ఏదో స్టార్ట్ చేయండి, నేను వాటిని సరి చేస్తాను అంటే అలా అందరం స్టార్ట్ చేసాం. స్టూడెంట్స్ అందరితో ఒక పద్యం రాయించి అప్పటి మ్యాగజైన్, ఆ ఇయర్ మ్యాగజైన్లో ఆయన వేయించారు. అప్పుడే కవి రచయిత అయ్యా నేను అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా చక్కటి మాస్టర్ అనమాట. ఒక చిన్న విషయం చెప్పాలంటే, అప్పటి విషయం మాస్టరు చాలా బాగా చెప్పేవారు తెలుగు విషయం. అంటే నాలో ఆ ఇన్స్పిరేషన్ కలుగజేసిన వ్యక్తులు అనమాట. వాళ్ళకి చెప్పకుండా నా గురించి చెప్పుకోవడం కరెక్ట్గా. అయితే ఒకసారి అన్నారు, క్లాస్కి వచ్చి, క్లాస్లో 60 మంది ఉన్నారు, 10th క్లాస్. అయితే మీ పేరు మీరు రాసుకోవడం కూడా మీకు రాదు అన్నారు. అప్పుడు మేము అందరం అన్నాం, లేదు సార్ లేదు, మా పేరు మేము రాసుకోవడం మాకెందుకు రాదు, 10th క్లాస్కి వచ్చాం కదా అని చెప్పేసి. అంటే లేదు మీ పేరులో కూడా మీరు తప్పులు రాసుకుంటారు అన్నారు. అంటే మేము ఎవ్వరూ ఒప్పుకోలేదు. సరే మీరు ఒప్పుకోవట్లేదు కదా, ఒక వైట్ పేపర్ తీసుకుని మీ పేర్లు మీరు రాయండి అన్నారు. అంటే నేను చక్కగా వైట్ పేపర్ తీసుకుని నా పేరు జి మేరీ కృపాబాయి, తెలుసు కదా మీకు, చాలా ఈజీగా రాస్తాను, నేను ఎందుకు తప్ప రాస్తానంటూ నా పేరు నేను రాశాను. అందరి పేర్లు అందరు రాశారు, ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నారు. వస్తూ ప్రతి పేర్లోనూ ఆయన తప్పు పట్టుకున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఇంకా నా పేర్లో అయితే ఆయన ఏమీ తప్పు పట్టుకోలేరు ఆయన అనుకుంటూ, నేను ధీమాగా కాన్ఫిడెంట్గా ఉన్న, ఆత్మవిశ్వాసంతో. సో నా దగ్గరకు వచ్చారు, నువ్వు తప్పు రాసావమ్మా అన్నారు.
సరే అక్కడ ఉందంటే తప్పు చూపించండి. మేరీ కృపాబాయి అన్నప్పుడు బాగా గుర్తుండదమ్మా అన్నారు. సో బా మేరీ కృపాబాయి, లక్ష్మీ ఝాన్సీ లక్ష్మీబాయి అట్టి పేర్లో బాగా గుర్తుండదు కరెక్ట్. కానీ నేను గుర్తు పెట్టాను ఆ రోజు. కానీ తప్పు చూపించారు. చాలా ఆశ్చర్యపోయాను నేను. సో అటువంటి మంచి మంచి గురువుల యొక్క ఇన్స్పిరేషన్ వలన, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ వాటిలో అక్కడ నాకు టీచ్ చేసిన తెలుగు లెక్చరర్స్ వల్ల, నాలో ఉండే అభిరుచి వల్ల ఇట్లా అన్నీ కలిపి నేను ఒక కథా రచయిత్రిని అయ్యాను. అంటే ఓన్గా ఏదో ఒక రూట్లో వెళ్ళి ఏదో ఒక అంశం ద్వారా రచనలు చేయడం అనేది జనరల్గా ఎవరికీ సాధ్యపడదు. ఇంట్లో ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ వల్ల ఇలాగనమాట. అనేక కారణాలు ఉంటాయి. ఒక మేడం ఉండేవారు కొలీగ్, ఇంటర్మీడియట్ కాలేజీలో నేను లెక్చరర్గా ఉన్నప్పుడు. ఆవిడ ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి ఇవన్నీ వస్తుండేవి అప్పట్లో. మొన్నటి వరకు కూడా వచ్చాయి కదా. అయితే ఆ మ్యాగజైన్స్ తీసుకొచ్చేవారు, నాకే ఇచ్చేవారు. ఏంటో మీరు చదవండి అని చెప్పి నాకు ఇచ్చేవారు. నేను ఆ కథలు చదువుతున్నప్పుడు ఇలా నేను కూడా రాయగలను కదా అనిపించింది. అనిపిస్తూ కథ రాశాను, మార్పు అనే కథ రాసి పబ్లిష్ అయింది. ఆంధ్రభూమిలోనే పబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇక అసలు ఆ నైట్ పబ్లిష్ అయిన రోజు నైట్ అయితే నిద్ర పట్టలేదు నాకు. ఇంకా అక్కడి నుంచి అలా కథలు రాసుకుంటూ వచ్చి ఇప్పటికీ 400 కథలు పబ్లిష్ అయ్యి 2 కథా సంపుటులు పెద్ద పెద్దవి రిలీజ్ చేసి, మూడోది కూడా కృపాంజలి రిలీజ్ చేశాను. ప్రతిరోజు కూడా కథలు రాస్తూనే ఉంటాను. అలా పాఠకుడు స్వీకరించేది ఏమిటి అనేది కదా మన టైటిల్. పాఠకుడు స్వీకరించేది ఏమిటి అంటే, తనకు లేనిది కానీ ఒక ప్రేమికుడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అయితే అతనికి ప్రేమ అంటే ఏంటో తెలుసు, అనురాగం అంటే ఏంటో తెలుసు. అలా తన ఫ్రెండ్ ఎవరో ఉంటారు కదా ప్రేమికుడు అంటే. సో అతను కథలు లేకపోతే ప్రేమ కథలు అటువంటివి చదవటం వలన తన అనురాగాన్ని ఎలా పెంచుకోవాలి, అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే విషయాలు, అసలు ప్రేమ అంటే ఏమిటి అనేది సాహిత్యం ద్వారా, అనేక ప్రేమ కథలు చదవడం ద్వారా అతను పర్ఫెక్ట్ ప్రేమికుడు అవుతాడు. లేకపోతే ఒక కొడుకు ఉన్నాడు, తల్లిదండ్రులకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు రోల్ ఏంటి, అసలు కొడుకు అంటే ఏంటి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, ఎందుకు చూడాలి, ఏ మాటలు మాట్లాడితే వాళ్ళు బాధపడతారు, ఎలా చూస్తే వాళ్ళు సంతోషపడతారు అనేది సాహిత్యంలో అనేక కథల్లో వస్తున్నాయి. అవన్నీ ఆ థాట్స్ అన్నీ అనేక సాహిత్య ప్రక్రియల్లో ముఖ్యంగా కథల్లో వస్తుంటాయి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే కథలు ఉన్నాయి. అసలు ఆ కథలో లేని వస్తువు అసలు లేదు. అన్ని వస్తువుల మీద రచయితలు, కవులు కథలు రాసేసారు. ఇప్పుడు ఇంకా కొత్త కథలు రావాలి, కొత్తగా ఉండాలి, థాట్స్ అంటున్నారు కదా, వస్తాయి. ఎందుకంటే నేటి సమాజం మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త థాట్స్ వస్తుంటాయి. కాబట్టి కొత్త కథలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పటికీ వచ్చేవన్నీ కొత్త కథలే. పాత కథలను కూడా ఎక్కువగా పత్రికా సంపాదకులు పెద్ద ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ కొత్త కథ ఇది కొత్తగా ఉంది అని చెప్పేసి, కొత్తగా ఉన్నా పాతగా ఉన్నా జీవితానికి దగ్గరగా ఉండాలి ముందు. సో అలాగా పాఠకుడు స్వీకరించేటువంటి విషయాలు కథలలో అనేకం ఉంటాయి. తనకి పర్టికులర్గా ఆ పర్టికులర్ పాఠకుడికి ఉపయోగపడే విషయాలు, అతను పొందలేని విషయాలు కథల ద్వారా పొందుతాడు, లేదా సాహిత్యం ద్వారా పొందుతాడు. ఏదైనా కూడా ఆర్థిక విషయాలు కానివ్వండి, సామాజిక విషయాలు, సాంఘిక విషయాలు, కుటుంబ విషయాలు, సంస్కృతికి సంబంధించిన విషయాలు, ఏదైనా కూడా అతనికి తల్లిదండ్రులు చెప్పలేని విషయాలు, గురువులు కూడా చెప్పలేని విషయాలు తను చదవడం ద్వారా, కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పలేరు, గురువులు చెప్పలేరు, కొన్ని సున్నితమైన విషయాలు ఉంటాయి. అటువంటివి పాఠకుడు సాహిత్యం ద్వారానే నేర్చుకుంటాడు. ఎంత గొప్ప ప్రయోజనం ఉందో చూడండి సాహిత్యంలో. కొన్ని విషయాలు ఎవరైనా చెప్తే కూడా మనం ఫీల్ అవుతాం, ఏమిటి వీళ్ళు నాకు చెప్తున్నారేంటి అలా అనిపిస్తుంది. కొంతమంది అయితే నువ్వు నాకు చెప్తావా, నాకు చెప్పేంతటి ఇదా అని చెప్పి అలా పోట్లాడతారు కూడా చివరికి. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం సాహిత్యంలో చదవడం వల్ల, చదివితే మనం బుక్తో పోట్లాడం కదా, అయితే ఆలోచిస్తాం. అక్కడ ఏంటంటే చదివినప్పుడు మనం ఆ పాట కూడా ఆలోచిస్తాడు, కరెక్టే కదా,
ఎలా చేయాలన్నమాట అని ఆలోచిస్తాడు. కాబట్టి పాఠకుడు స్వీకరించేది ఎన్నో విషయాలు ఉన్నాయి. స్వీకరించడం తన ఏరియా పెంచుకోవడం, తన నాలెడ్జ్ పెంచుకోవడం, తన సంస్కృతి పెంచుకోవడం, తన ఆలోచన పెంచుకోవడం, తన పరిధిని పెంచుకోవడం, ఏవి కాని పనిలో అవి వాటిని పక్కన పెట్టడం, భాషను పెంచుకోవడం, గ్రామర్ పెంచుకోవడం. ఇలాగ ఇంట్లో ఒక మినీ లైబ్రరీ ఉంటే కనుక ఇక అతనికి ఏం అక్కర్లేదు. ఒక నానుడి ఉంటుంది, నువ్వు చదివే పుస్తకం ఏంటో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్తానని. పుస్తకం మంచి నేస్తం అంటారు. నేస్తం అంటే ఫ్రెండ్, బుక్ ఫ్రెండ్. అలాగా బుక్ చదువుతుంటే కొంతమంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు